హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ అన్వేష్ కుమార్, CEO ఆఫ్ హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే మోస్ట్ ఏఐ టూల్స్ అంటే ఏం చెప్తారు? సో ఏఐ టూల్స్ యూజ్ అంటే మనం దేనికైనా ఏఐ టూల్స్ యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమైనా, లేకపోతే ఇంకా దేనికైనా మనకు ఒక డెసిషన్ మేకింగ్ కోసమైనా, లేకపోతే ఏదైనా నాలెడ్జ్ కోసమైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేని గురించి మనం తెలుసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కంపారిజన్ చేయాలన్నా. సో ఐ నీడ్ టు టేక్ ఏ డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఐటమ్స్ కొనాలి, లేదా ఒక 2 ప్రొడక్ట్స్ కొనాలి, లేదా 2 సర్వీసెస్ తీసుకోవాలి. అలాంటప్పుడు నేను ఎట్లా ఏ బేసిస్లో నేను తీసుకోవాలి, ఏ ఏరియాస్లో నేను థింక్ చేయాలి, ఏ ఏరియాస్లో నేను కన్సిడర్ చేయాలి అని ఆలోచిస్తారు. సో దాంతోపాటు దట్ వాయిస్ కమాండ్స్. ఇదివరకు మనకి గూగుల్ అసిస్ట్ ఉంటుంది. అంటే ఓకే గూగుల్ అని మన క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ రిఫ్లెక్ట్ అస్. సో దీస్ ఆర్ ఆల్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఏఐ. అది మనకు అప్పుడు అర్థం కాలేదు. దోస్ ఆర్ ఆల్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఏఐ. సో ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా, అమెజాన్ అలెక్సా మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ హోమ్ ఇదివరకు ఏంటంటే మనం టైప్ చేయాలి, సెర్చ్ చేయాలి, ప్లే చేయాలి. ఇప్పుడు నార్మల్ గా మనం అలెక్సా ప్లీజ్ ప్లే దీస్ ఆర్ దట్ అని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా అది ఆ సాంగ్స్ ట్రాక్ నుంచి పుల్ అవుట్ చేసుకొని ప్లే చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఏఐ. అంటే వాయిస్ కమాండ్స్. సో మనం వాయిస్ కమాండ్ ఇస్తే ఇట్ విల్ డూ ద వర్క్ బేస్డ్ అపాన్ అవర్ కమాండ్. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఒక కంపెనీస్లో కానీ, లేకపోతే ఇప్పుడు యూజువల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు మేము రీసెంట్గా మేము చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాయాలంటే విల్ గివ్ ద వాయిస్ కమాండ్ టు ద ఏఐ. ఇట్ విల్ రైట్ ద కోడ్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. సో అలా టు దట్ ఎక్స్టెంట్ ఇట్స్ బిన్ డెవలప్డ్. సో వాయిస్ కమాండ్స్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా అంటే ఇదివరకన్నా ఇప్పుడు యాక్యురేట్గా ఉంటుంది, అప్రోప్రియేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్స్ తీసుకోండి. ఇదివరకు యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటాయి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ మన ఇన్ఫర్మేషన్ అంతా ఇట్స్ ఇన్ దిస్ ఫోన్. సో మనం ఈజీగా యూట్యూబ్లో ఛానల్ అయినా కూడా, ఏదైనా న్యూస్ ఛానల్ ఏదైనా కూడా ఈజీగా ఇన్ఫర్మేషన్ తీసుకొని దే ఆర్ టెలికాస్టింగ్, దే ఆర్ డూయింగ్ ద వీడియోస్ అండ్ దే ఆర్ ఆ విధంగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో డైలీ లైఫ్లో మనం ఏమైనా డెసిషన్ మేకింగ్ చేయాలన్నా, అండ్ ఇంకోటి ఏంటంటే మనం డైలీ లైఫ్లో వెళ్ళాలంటే హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ కేర్లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రొడక్ట్ కొనన్నా, ఏదైనా సర్వీస్ తీసుకున్నా కూడా దాని మీద మనకి అప్పటికప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ఇదివరకు ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అనేది టైం ఉంటుంది. ఇప్పుడు 24/7 దేర్ ఈజ్ నో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, దీస్ ఆర్ ఆల్ చాట్ బాట్స్. అంటే మనం ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్గా అది మనకు ఆన్సర్ ఇచ్చేసి అప్పటికప్పుడు ఆ టెంపరీ సొల్యూషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ప్రీలోడెడ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వీ విల్ ఫేస్ ఇన్ డైలీ లైఫ్. మనం ఏదైనా అడిగినా కూడా వెంటనే ఒక మెసేజ్ వస్తుంది మనకి, పెట్టడం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా కాదు, స్విగ్గీ. యూ కెన్ టేక్ ద స్విగ్గీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రొడక్ట్స్ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు ఆల్రెడీ ప్రీలోడ్ అయి ఉంటుంది. ఎట్లా ఫుడ్ స్పిల్లేజ్ ఇష్యూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం హెల్ప్ అక్కడ అడుగుతాం, ఫుడ్ టేస్ట్ బాగాలేదంటే ఒక కైండ్ ఆఫ్ రిప్లైస్ వస్తాయి. ఫుడ్ స్పిల్లేజ్ ఇష్యూ అంటే మొత్తం ప్యాకేజింగ్ అంతా పాడిందంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ప్రీలోడెడ్. అండ్ ఏ అకౌంట్కి ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఐటమ్కి రిఫండ్ ఎంత చేయాలి. ఇప్పుడు మనం ఒక 120 రూపీస్ పెట్టి ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటే దానికి 80 to 90 100 మనకి రిఫండ్ వస్తే మనం ప్రాబ్లం ఉందని చెప్తే. సో దోస్ ఆర్ ఆల్ ప్రీలోడెడ్. సో ఏ ఐటమ్కి ఎంత రిఫండ్ ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి చెప్పాలి, ఎలా వాళ్ళు మన సారీ అంటే ఇన్కన్వీనియన్స్ కాజ్డ్, ఇదంతా ఒక కంటెంట్ ఉంటుంది కదా, అదంతా ముందే మనకి చెప్తుంటది. సో మీరు చూడొచ్చు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి రిప్లైస్ కూడా. ఒక హ్యూమన్ టైప్ చేస్తుంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఫాస్ట్గా రిప్లైస్ వచ్చేస్తున్నాయి అంటే ఇట్స్ ఆల్రెడీ ప్రీలోడెడ్. సో మీరు డైలీ లైఫ్లో ఎవ్రీ మినిట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఏఐ నౌ డేస్. సో మీరు ఏదన్నా టెక్నికల్గా కానీ, ఏదన్నా ఒక డివైస్ యూస్ చేస్తున్నా, లేకపోతే ఏదన్నా ఒక కంపెనీ నుంచి ఏదన్నా మీరు స్విగ్గీజే కంపెనీ, సో అన్నించి మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నా, బీబీ డైలీ, బిగ్ బాస్కెట్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ టేక్, గ్రోసరీస్ ఆర్డర్ ఇచ్చుకున్నా, ఎవ్రీవేర్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఏఐ. సో ఇదని చెప్పలేం. ఎక్కడైనా నౌ డేస్ ఏఐ ఈజ్ విత్ ఇన్ అవర్ లైఫ్. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఒక లైఫ్ లీడ్ చేయాలన్నా, ఒక లైఫ్ ఒక బెటర్గా ఏమైనా చేసుకోవాలన్నా, లేకపోతే మనం ఏదన్నా ఆలోచించకపోయినా మనం ఉన్నదాన్ని ఏదన్నా మనం వర్క్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే ఏఐతో మనం ఇన్కల్కేట్ అయిపోతాం. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇన్ అవర్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.